హాయ్ గైస్, టుడే నేను ప్రాన్స్ పికిల్ చేస్తున్నాను అనమాట. దానికోసం 1 కిలో ప్రాన్స్ తీసుకున్నాము. అది క్లీన్ చేసిన తర్వాత హాఫ్ కేజీ అయినాయి అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లెమన్ సాల్ట్ వేసి క్లీన్ చేశాను. వీటిని ఇప్పుడు మనం ఉడకబెట్టాలన్నమాట. దానికోసం నేను స్టవ్ వెలిగించుకున్నాను. ఇవి ఉడుకుతా ఉంటాయి. ఉడికే లోపల ఒక 2 ఇంచెస్ అల్లము, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఇవి మనం మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమనే చిన్న రోల్లో నేను దంపుతున్నాను. వీటిని కొంచెం కచ్చాపచ్చిగానే వీటిని మనము నూరుకోవాలి. చాలా యమ్మీగా ఉంటది, మీరు కూడా ట్రై చేయండి. బయట కొన్న పికిల్ కన్నా మన ఇంట్లో టేస్ట్ గా చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. నేను ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ గానే చేస్తాను. చికెన్ ఆవకాయ, ప్రాన్స్ ఆవకాయ ఎక్కువ క్వాంటిటీ కూడా చేయను. హాఫ్ కిలో చేస్తాను. హాఫ్ కిలో చేస్తే ఒక 15 to 20 days అయిపోతుంది. అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయటం కన్నా ఎప్పటికప్పుడే ఇలా దంపుకుని వేసుకుంటే వాసన బాగా వస్తుంది అనమాట. మనం బయట చాలా మంది మార్కెట్ లో అమ్మే అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాడతారు. అవేమో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అది నిల్వ ఉండడానికి. దానికన్నా మనం ఇలా వంట చేసుకునేటప్పుడు కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి ఇలా చిన్న చిన్న సనికిట్లో ఇలా కొట్టుకుని వేసుకుంటే ఆ సువాసన వేరుగా ఉంటది. మెత్తగా పేస్ట్ చేసినా కూడా అంత ఇది ఉండదు. ఇలా కచ్చాబచ్చిగా చేస్తేనే ఆ వెల్లుల్లిపాయ, అల్లం టేస్ట్ బాగుంటది అనమాట. నేను ఈ విధంగా పేస్ట్ చేశాను. ఈ విధంగా మొత్తం ఇందులో వేసుకొని, సో ఇందులో అది కొంచెం ఇది అవడం కోసమని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే నేను ఇందులో వేస్తున్నాను. వేసుకుని ఇది బాగా కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. ఇది అంతా వాటర్ అంతా పోయే వరకు దీన్ని మనము ఎగరబెట్టుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆవకాయ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ప్రాన్స్ ఆవకాయ వేసుకుంటే సూపర్ ఉంటది. ఇది ఎగిరే లోపల మనం మసాలాకి పౌడర్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ధనియాలు, నేను ఎక్కువ గ్రేవీ చేయను అనమాట. గ్రేవీ కొంచెం ఉండేలాగానే చేస్తాను. దానికోసమని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది కదా, దాంతో ధనియాలు వేస్తున్నాను. కిలో కొన్నాను కదా, అవి క్లీన్ చేసిన తర్వాత అవి హాఫ్ కేజీ అయినాయి. హాఫ్ కేజీని ఉడకబెడితే నాకు తెలిసి హాఫ్ కిలో కూడా ఉండవు, చాలా తగ్గిపోతుంది. కాబట్టి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత అందులో ఒక పావు కిలో పైన ఉంటాయి. దానికి నేను మెజర్మెంట్ చెప్తున్నాను. దానికి ఒక చిన్న టీ గ్లాస్ ధనియాలు వేసాను, ఒక 15 లవంగాయలు, అంగుళం దాసిన చెక్క ముక్కలు ఒక 5. ఇవి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. కలుపుకుంటా ఉండాలి. ఇన్ కేసు కనుక మనము అలా వదిలేస్తే అవి మాడిపోతాయి. ప్రాన్స్ అయితే ఎగిరిపోయినాయి. ఈ విధంగా మొత్తం కూడా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని చల్లార్చుకున్నాము. ఎప్పటికప్పుడే ఫ్రెష్ గానే గనక మనం మసాలా పౌడర్ అవి తయారు చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటది. సువాసన అది టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. పికిల్ నేను ఎప్పుడు పికిల్ చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేస్తాను. మసాలా పొడి లో ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి. అప్పుడు ఆపేసిన తర్వాత గసగసాలు ముందే వేస్తే గనక అవి పేలుతాయి. సో అవి ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను గసగసాలు అయితే. టీ స్పూన్ తో 4 స్పూన్స్ వేసుకుని వీటిని మళ్ళీ కలుపుకున్నాము. ఈ వేడికి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి కూడా చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాల్సి ఉంటది. సో ఇది చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఇవి చల్లారిని అనమాట. దీన్ని మిక్సీ జార్ లో తీసుకున్నాము. సేమ్ ఇందులోనే ఒక స్పూను మెంతులు కూడా ఫ్రై చేసుకుని అవి కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట. దీనికి ఓన్లీ మెంతులు వేయాలి, ఆవాలు వేయకూడదు. ఆవాలు కనుక వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది. సో ఓన్లీ మెంతు పౌడర్ వేయాలి. మెంతులు కూడా కొంచెం ఫ్రై చేసి దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట. రెండు వేరువేరుగా చేసుకోవాలి, రెండు కలిపి చేసుకోకూడదు. దానికోసం పెట్టుకొని నేను మెంతులు కూడా వేయించుకుంటున్నాను. 1 స్పూన్ మెంతులే వేయాలి, ఎక్కువ వేయకూడదు. వేసి లో ఫ్లేమ్ మీద ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. కట్టేసి దీన్ని కూడా వేరుగా పౌడర్ చేసుకోవాలి. సో ఇదే పొయ్యి మీద మనము ప్రాన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే బాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెము లైట్ గా కొంచెం బరకగా ఉండొచ్చు. ఈ విధంగా ఇలా ఫ్రై చేస్తే గనక మసాలా పౌడర్ చాలా బాగుంటది, టేస్ట్ ఉంటది. ఆవకాయ సువాసన కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనము ఉడకపెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ అయితే ఏం వేస్ట్ అవ్వదు, మనం ఆవకాయ కలుపుకోవడానికి కావాలి కదా. సో ఈ ఆయిల్ మనము చల్లార్చి యూజ్ చేసుకోవచ్చు అనమాట.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులో కొంచెం అడుగుని ఉంటది కదా, అది కూడా తీసేసుకుని ఇందులో వేసుకుని ప్రాన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి. మసాలా సెంట్ అయితే సూపర్ వస్తుంది. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక 4 ముక్కలు ప్రాన్స్ వేసుకుని తింటే ఉంటది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకున్నాం అనమాట. దీన్ని పక్కన పెట్టుకుని ఆయిల్ చల్లారనిద్దాము. ఆయిల్ అయితే చల్లారిపోయింది. అందులో ఇందాక మీకు చూపించాను కదా నేను ధనియాలు అన్ని తీసుకున్నది, అందులో ఒక 1/2 గ్లాసు సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ కావాలంటే మనం చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే గనక మళ్ళీ టేస్ట్ బాగోదు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. సేమ్ అదే గ్లాస్ తో కొంచెం హెల్త్గా కారము, ఇది ఇంట్లో తయారు చేసిన కారమే, బయట రెడీమేడ్ కారం కాదు. ఇంట్లోకి స్పైసీ తక్కువగా చేశాను కాబట్టి నేను కొంచెం హెల్త్గా 1 గ్లాస్ వేస్తున్నాను. ఇందాక మనము అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, మసాలాలు అన్ని ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కారం ఎంత అయితే ఆ మసాలా పొడి కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేయాలి. ఒక చిటికెడు పసుపు, చూడండి సేమ్ క్వాంటిటీలో ఈ ధనియాల పౌడర్ కూడా వేసాను. వేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ కావాలంటే పైనుంచి పచ్చి ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఆయిల్ అయితే ఇంకా పడుతుంది. నేనైతే ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నాను అందులో. ఈ విధంగా అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకున్నాము. వేసుకుని మంచిగా కలుపుకున్నాము. నేనైతే ఏ మూకిట్లో అయితే ఫ్రై చేశానో అందులోనే కలుపుతున్నాను, ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంటది కాబట్టి. ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత పైనుంచి నిమ్మకాయ పిండాలన్నమాట. ఈ విధంగా మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక 2 తీసుకున్నాను. సో ఇది చల్లారనిద్దాం కొంచెం. సెంట్ అయితే చాలా సూపర్ గా వస్తుంది. సూపర్ ఉంది ఆవకాయ అయితే. ఇది ఎయిర్ టైట్ ఉన్న జార్లు అంటే గాజు సీసాల్లో తీసి మనం గనక స్టోర్ చేసుకుంటే ఒక 1 to 2 months వరకు అయితే నిలవ ఉంటది. తడిచేయి అన్నది దీనికి తగలకూడదు. తడిచేయి తగిలితే ఏమవుతుందంటే బూజు వస్తుంది. లేదు అంటే కనుక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ డేస్ ఉంటది. 2 నిమ్మకాయలు పిండుకుంటే ఇంత రసం వచ్చింది. ఒక 2 to 3 స్పూన్స్ వచ్చింది అనమాట. దీన్ని ఇలా వడగట్టుకోవాలి. అంటే ఏదైనా గింజలు అలా పల్పు ఉంటది కదా, అది పడుకోకుండా. చల్లారిన తర్వాత ఇలా వేసుకొని ఇందాక మెంతి పౌడర్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అందులో ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. సో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ స్మెల్ కోసమని. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఫైనల్ గా ప్రాన్స్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో గానీ, పింగాణి బాటిల్స్ లో గానీ, జాడీల్లో గానీ తీసుకుంటే పికిల్ టేస్ట్ మారకుండాను ఫ్రెష్ గాను ఉంటది. మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.